Happy Gita Jayanti. Gita Jayanti celebrating the birthday of Bhagavad Gita. గీతా జయంతి శుభాకాంక్షలు. భగవద్గీత మార్గశీర శుద్ధ ఏకాదశి రోజున భగవాన్ శ్రీ యోగేశ్వర ముఖార విందం నుండి వెలువడిన జీవన మార్గదర్శి జీవితంలో జరిగే యుద్ధాలను ఎలా గెలవాలో నేటి సమాజానికి నేర్పేందుకు కురుక్షేత్ర యుద్ధ రంగంలో భగవాన్ గీతను బోధించాడు. కురుక్షేత్ర యుద్ధ సమయంలో తన చుట్టాలను కుటుంబ సభ్యులను చూచి నా కాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానీచ, నేను యుద్ధం చేయలేను, నా చేతిలో నుండి ఈ ధనస్సు జారిపోతుంది అని అర్జునుడు భగవద్గీతను విన్న తరువాత యుద్ధాయ కృత నిశ్చయ అంటూ తన కర్తవ్యాన్ని పూర్తి చేశాడు. నేడు ప్రపంచంలో ఒక అద్వితీయమైన శ్రేష్టమైన పవిత్ర గ్రంథం అయిన భగవద్గీత పుట్టినరోజు జరుపుకుంటున్నాం. ఏ గ్రంథం అయితే మానవాళికి జీవన మంత్రమై శ్రేష్టమైన మార్గాన్ని చూపిస్తుందో ఆ గ్రంథమే శ్రీమద్ భగవద్గీత. ప్రపంచంలో పుట్టినరోజు జరుపుకునే ఏకైక పవిత్ర గ్రంథం గీత. ఎందుకంటే ఇది సాక్షాత్తు భగవంతుడు చెప్పినది. గీత 5000 సంవత్సరాల నుండి పుట్టినరోజు జరుపుకుంటూ మానవాళికి జ్ఞాన భీక్షను ప్రసాదిస్తుంది. భగవద్గీత పురాణం కాదు, జ్ఞాన విజ్ఞానాల సమ్మేళనం. దైవాంశ జీవలోకే జీవభూతే సనాతన అని సర్వశ్రేష్ఠుడు భూతేశాం. ప్రతి ప్రాణిలో భగవంతుడు ఉన్నాడని చెబుతూ ప్రపంచ మానవులని ఏకాకృతం చేస్తుంది. భగవద్గీత విశ్వబంధుత్వం దిశగా మనల్ని తీసుకెళ్తుంది. కులం, వర్గ, జాతి, ప్రాంతం తదితర బాధలతో కొట్టుకుంటున్న మనుషులకి దైవ కుటుంబాన్ని అర్థం చేయిస్తుంది గీత. ఏ గ్రంథం అయితే మానవాళికి జీవన మంత్రమై శ్రేష్టమైన మార్గాన్ని చూపిస్తుందో ఆ గ్రంథమే శ్రీమద్ భగవద్గీత. భగవద్గీత జ్ఞాన భండారము. ప్రతి సమస్యకు సమాధానాలు గీతామాత చూస్తుంది. భగవద్గీత భ్రాంత విషయాలు చెప్పదు, కర్మ ఫలితాల గురించి చెబుతుంది. పని చేయకుంటే ఫలితం దక్కదు అనే విషయాన్ని నేర్పుతుంది. ఇలాంటి తేజోవంతమైన జయంతిని నేడు మనం జరుపుకుంటున్నాం. నేటి శాస్త్ర సాంకేతిక విజ్ఞ సర్వశాస్త్రాల కలయిక భగవద్గీత. ఎందరో శాస్త్రవేత్తలు, మేధావులు, తత్వవేత్తలు భగవద్గీతను అనుసరించారు. 2000 సంవత్సరాల నుండి ప్రపంచానికి జ్ఞానాన్ని, భక్తిని అందిస్తుంది గీత. ఏ గ్రంథం అయితే మానవాళికి జీవన మంత్రమై శ్రేష్టమైన మార్గాన్ని చూపిస్తుందో ఆ గ్రంథమే శ్రీమద్ భగవద్గీత. భగవద్గీత ఒక జ్ఞాన భండారము. ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతుంది. అందుకే భగవద్గీత కేవలం ఒక మత గ్రంథం కాదు, జీవ జ్ఞాన గ్రంథము, యూనివర్సల్ హోలీ బుక్. భగవద్గీత ఒక పుక్కిట పురాణం కాదు, ఇది జ్ఞానాన్ని అందించే జ్ఞాన భండారం. భగవద్ తేజస్విత, మైత్రి, కరుణ, అస్మిత లాంటి గుణాలను మనలో నింపుతుంది. అవినీతి నోట్ల చెట్ల నీడలో విశ్రాంతి తీసుకుంటున్న నేటి సమాజంలో తత్వమసి తేజస్విత గుణాలను నింపుతుంది. Bhagavad Gita Jayanti wishes to all of you present over here. The Bhagavad Gita is not a mythological text or scripture tied to any particular religion. It is a guide to life and vision for living, making it a sacred scripture for all humanity. Every shloka of Gita is auspicious, every mantra is sacred. All life's challenges with courage instead of stumbling off despair. Shri Paramatmaye Namaha. Srimad Bhagavad Gita Adatva Dashodhyayah Bhakti Yogaha. Arjuna Nuvacha Evam Satata Yuttaye Bhatta Swam Paryupasate Esha Prekshara Yettam Desham Ke Yoga Vittama. Shri Bhagavan Nuvacha Maya Vesha Mano Yema Nitya Yutta Vipasate Shraddhaya